రాజమహేంద్రవరం అనే రాజ్యంలో ఓ సైనికుడు ఉండేవాడు. అతని వద్ద ఒక గాడిద, గుర్రం ఉండేవి. రోజు ఇంటికి కావలసిన సరుకులను, కట్టెలను గాడిద మీద తెచ్చేవాడు. రాజధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, యుద్ధ సమయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే గుర్రాన్ని తీసుకువెళ్ళేవాడు. దీంతో గుర్రానికి బాగా పొగరు పెరిగింది. గాడిదని చిన్న చూపు చూడసాగింది. నీ బతుకంతా బరువు మోయడమే, నన్ను చూడు కేవలం ముఖ్యమైన పనులకే తీసుకెళ్తారు అంటూ ఎగతాళి చేస్తుంది. గాడిద ఏమీ సమాధానం ఇవ్వకుండా శాంతంగా ఉండేది. మరుసటి రోజు గుర్రంపై సైనికుడు మహారాజుని చూడటానికి వెళ్తాడు. తిరిగి వచ్చాక గాడిదతో గుర్రం, ఈరోజు మహారాజు గారిని చూసి వచ్చాను. నువ్వేం చేశావు? రోజు చేసే ఆ గొడ్డు చాకరీయేనా అంటూ వెక్కిరించింది. ఒక్కసారైనా నన్ను గొప్పదానిగా ఒప్పుకోవచ్చుగా అని గుర్రం గాడిదతో అంది. గాడిదకు దాని మాటలు చాలా విసుగుని కలిగించాయి. దానికి బుద్ధి చెప్పాలనుకుంది. మరుసటి రోజు సైనికుడు గాడిదతో, త్వరగా పద, మనకి ఈరోజు చాలా పని ఉంది, పక్క ఊరికి వెళ్ళి సరుకులు తీసుకురావాలి అంటాడు. అయితే నాడు ఆరోగ్యం బాగాలేదు, నేను మొయ్యలేను, క్షమించండి అని అంటుంది గాడిద. సైనికుడికి జాలేసి, సరే గుర్రాన్ని తీసుకెళ్తా అని వెళ్ళిపోయాడు. గుర్రాన్ని వెంట పెట్టుకొని పక్క ఊరు వెళ్ళి బోలెడన్ని సరుకులు కొంటాడు. గుర్రం బరువు మొయ్యలేక దారి మధ్య సంచులు కింద పడేసింది. దాంతో సైనికుడికి కోపం వచ్చి కొరడాతో గట్టిగా 2 తగిలిస్తాడు. మళ్ళీ ఆ సంచుల్ని గుర్రం మీద పెట్టి తాను కూడా ఎక్కుతాడు. ముక్కుతూ మూలుగుతూ రాత్రికి ఇంటికి చేరుకుంటుంది గుర్రం. గాడిద దాన్ని చూసి, ఏమి మిత్రమా అలా అయిపోయావు అని అడుగుతుంది. గుర్రం, క్షమించు మిత్రమా, నీ కష్టానికి తక్కువ అంచనా వేశాను, నేను గొప్ప అనుకున్నాను. ఎవరి పని వాళ్ళకి గొప్పది అంటూ పశ్చాత్తాపం చెందుతుంది. పొగరుబోతు గుర్రం కాస్త గాడిదకు మిత్రుడిగా మారిపోయింది. పొగరు తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు, అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.